ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని చాలా యూస్ఫుల్ అండ్ ఇన్నోవేటివ్ ఐటమ్స్ నేను మీషో నుండి తెప్పించాను. సో నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుందామని. ఇలాంటి ఐటమ్స్ చూడండి, కొంతమందికి వాళ్ళ కిచెన్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, అలాంటి వాళ్ళ కోసం కూడా ఉన్నాయి. లేదంటే ఇప్పుడిప్పుడే మనం ఫ్యామిలీ స్టార్ట్ చేసాము, అన్నీ కావాలి వస్తువులు అనుకున్న వాళ్ళ కోసం కూడా పనికొచ్చే ఉన్నాయి. లేదంటే వర్కింగ్ లేడీస్కి స్పెషలీ పొద్దునే హడావిడి ఉంటుంది కండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నవాళ్ళు, వర్కింగ్ లేడీస్కి. సో అలాంటి వాళ్ళకు కూడా హ్యాపీగా అన్నీ పనికొచ్చే ఉన్నాయి. ఒకవేళ ఆల్రెడీ మీ దగ్గర ఉండొచ్చు, లేని వాళ్ళ కోసం ఈ వీడియో, లేదా ఉన్నా కానీ ఇంకా మేము వేరేవి కొత్తవి ఏమన్నా కొనాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. సో పదండి మనం వీడియో స్టార్ట్ చేసేస్తాం. సో నా ఫస్ట్ ఐటమ్ వచ్చేసండి ఇది వుడెన్ హోల్డర్, ఆర్గనైజర్ యూ కెన్ సే. ఒకవేళ మీరు కిచెన్లో పెట్టుకుంటే దట్ వుడ్ బికమ్ స్పూన్ హోల్డర్, స్పూన్స్ అండ్ కట్లరీ హోల్డర్. అండ్ మీరు అదే వర్క్ స్టేషన్ పిల్లల దగ్గర పెట్టేశారంటే కదా ఆర్గనైజర్, ఎలాగన్నా మీరు యూస్ చేసుకోవచ్చు దీన్ని. సో దిస్ ఈస్ కిచెన్లో దిస్ ఈస్ మేడప్ ఆఫ్ వుడ్. అండ్ కిచెన్లో అయితే చాలా బాగుంటుందండి. 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ చాలా డీప్గా ఉండడం వల్ల ఒక దాంట్లో స్పూన్స్, ఫోక్స్, ఇంకో దాంట్లో పెద్ద పెద్ద గరిటెలు కూడా పెట్టాలంటే మీరు పెట్టవచ్చు. ఎందుకంటే దీని హైట్ చూడండి ఇంత ఉంది, డెప్త్ ఓకే. సో మీరు ఇప్పుడు మామూలుగా మీరు అనుకోవచ్చు లోపల ఇది చెక్క కదండి పాడవుతుంటే. యూజువలీ మనం చూడే పనమ్మాయిలు వచ్చి చేసిపోయినా, లేదా మనం డిష్ వాషర్లో వేసుకున్నా అవి అన్నీ ఆరిపోయిన తర్వాతే కదా తీసి పెట్టుకుంటాం. సో నాట్ టు వరీ. ఓకే, సో మనము చూసేద్దాం పదండి దీని డీటెయిలింగ్. ఏం లేదండి, ఇది ఇట్స్ మేడప్ ఆఫ్ వుడ్. కొంచెం ఎంగ్రేవ్ చేశారు 2 లైన్స్ లాగా, బ్లాక్ అంటే జస్ట్ అదొక డిజైన్ అంతే. కానీ బ్యూటిఫుల్ వుడ్, మంచి పాలిష్ చేసింది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇది ఎక్కడన్నా మీరు యూస్ చేసుకోవచ్చు. స్పెషలీ డైనింగ్ టేబుల్స్, కిచెన్స్లో అయితే చాలా ఎస్థెటిక్ లుక్ ఉంటుంది. చాలా మందికి చూడండి వుడెన్ ట్రేస్, వుడెన్ ఆర్గనైజర్స్ అనేవి కొన్నిసార్లు థీమ్ నడుస్తుంటుంది. మన కౌంటర్ టాప్ మీద అన్ని వుడెన్వే పెట్టుకోవడం ఇష్టపడతారు, లేదా సిరామిక్, లేదంటే స్టీల్. అలా మీరు ఏదైనా థీమ్లో పోతున్నప్పుడు ఇలాంటివి తప్పకుండా యూస్ చేయొచ్చు. లేదా ఎవరన్నా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మీ ఇంటికి గెస్ట్లు వచ్చారు, అలాంటి వాళ్ళకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంది. మెటీరియల్ క్వాలిటీ వైజ్ ఏవన్ అనే చెప్పాలి. సో మీరు కావాలంటే ఇది తప్పకుండా షాప్ చేయొచ్చు. పదండి మనం నెక్స్ట్ చూసేసాం. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇది ఏంటి అనుకున్నారా? అక్రిలిక్ది, సీ త్రూ అక్రిలిక్. ఇవి చాలా బాగుంటాయి కదండి. ఇంతకు ముందు కూడా మీరు ఎన్నో ఇలా డ్రైన్ బాస్కెట్స్ చూసి ఉంటారు. ఓకే, సో నాకేమనిపించిందంటే అవన్నీ కలర్ఫుల్గా ఉంటాయి కదండి. సో నాకు అనిపించింది ఇది ఒకసారి చూస్తాము. అక్రిలిక్ అనగానే నాకు చాలా మంచిగా అనిపించింది. సో నిజంగానే అండి, నేను అసలు యాక్చువల్లీ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హ్యాండిల్ ఓవియో, కానీ హ్యాండిల్ లేదు. కానీ పట్టుకోవడానికి చాలా కన్వీనియంట్ ఉంది. ఎందుకంటే కింద చూడండి కొంచెం చిన్నగా ఇలా బయటికి వచ్చింది. సో గ్రిప్ అనేది బాగుంది. మనం ఇలా పట్టుకొని దీన్ని ఒకవేళ వెజిటేబుల్స్ చాలా మటుకు మనం చూడండి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కడుగుతుంటాం దేని కింద, ట్యాప్ కింద. ఓకే, సో అప్పుడు అవన్నీ కలెక్ట్ అవ్వకుండా, వాటర్ కలెక్ట్ అవ్వకుండా వెంటనే పోతూనే ఉంటాయి. ఓకేనా, ఇవి ఒకవేళ మీరు పెద్ద పెద్ద ఫ్రూట్స్, టొమాటోస్ అట్లాంటివి అంటే పర్వాలేదు. కానీ ఒకవేళ మీరు చిన్నవి ఏమైనా యూస్ చేస్తున్నారు అనుకోండి, చూపిస్తానండి. దీంతో వీళ్ళు ఇలా 2 అటాచ్మెంట్స్ ఇచ్చేసారు. ఓకే, ఒకటేమో చిన్ని హోల్స్ లాగా ఉంది, ఇంకోటేమో చూడండి కొంచెం ఇలా ఉన్నాయి. ఎందుకంటే చాలాసార్లు చూడండి ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చేసారండి. దీన్ని ఇలా మీరు ఫిక్స్ చేయడమే. స్లాట్ ఉంది, ఇలా పెట్టేశారంటే గిన చూడండి చక్కగా టైట్ అయిపోయింది. అండ్ మీరు లీఫీ వెజిటబుల్స్, స్పెషలీ మనం ఆకుకూరలు, మళ్ళీ వాట్ యూ సే కరివేపాకు అయితే పోయే ప్రాబ్లం ఉంటుంది. కానీ కొన్నిసార్లు కొత్తిమీర కూడా చూడండి మనం చేస్తుంటే పోతాయి, బయటికి వెళ్ళిపోతాయేమో అన్న భయం అనిపిస్తే మీరు ఇది పెట్టుకోండి. లేదా ఎప్పుడన్నా బియ్యం కడుగుతున్నారు, చిన్న ఐటమ్స్ ఏమైనా పోతాయేమో బయటికి అనుకుంటే ఇది పెట్టేసుకోవచ్చు అడ్డం. సో వద్దు అనుకుంటే ఇది తీసేసి డైరెక్ట్గా మీరు వాష్ చేసేస్తుంటే అప్పుడప్పుడే డ్రైన్ అయిపోతూ ఉంటాయి. సో నాకు ఇది ఒకటి కొంచెం ఏదో ఇన్నోవేటివ్, కొత్తగా అనిపించిందండి. ఏమన్నా కానీ
మార్కెట్లో ఎప్పటి నుండో ఉన్నాయి డ్రైన్ బాస్కెట్స్ ఇలా ఉంటాయి, చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, జస్ట్ యూ హ్యావ్ టు టిల్ట్ ఇట్. కానీ ఇది కొంచెం నాకు యూనిక్గా అనిపించింది కాబట్టి నేను ఇది తీసుకొని మీతో షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీరు నాలాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి ఏమైనా కొత్తవి చూస్తే అవి, ఎందుకంటే మనం కొత్త కొత్త వస్తువులతో మనం పని చేస్తూ ఉన్నామంటే మనకు కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, పనిలాగా అనిపించదు కదా. సో అందుకనే ఒకవేళ అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకవేళ కొందాం అనుకుంటే తప్పకుండా ఇది తీసుకోవచ్చండి. దిస్ ఇస్ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అక్రిలిక్ సీ త్రూ అండ్ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్. ఒకవేళ మీ కౌంటర్ టాప్ మీద బాగుంటుంది, నేను అక్కడ సింక్ పక్కన పెడితే అనుకున్న వాళ్ళు తప్పకుండా షాప్ చేయొచ్చు. ఓకే, సో మనం నెక్స్ట్ చూసేస్తాం పదండి. సో ఫ్రెండ్స్, నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. దిస్ ఇస్ అ చాపర్. ఓకే, మనం ఎప్పటి నుండో మార్కెట్లో చాపర్స్ చూస్తూనే ఉంటాం, అది లాగుతాం చూడండి కర్రని, అలాంటివి చూసాం. అలాంటివి నా దగ్గర కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు వచ్చే సమ్మర్స్ కాబట్టి చాలా మట్టుకు మనకి ఇది ఉంటుంది, వాట్ యు సే, పవర్ కట్ అనేది. ఓకే, కరెంట్ ఉండదు. అలాంటప్పుడు మనకు మంచి టైంలో కరెంట్ పోయిందనుకోండి పని ఆగిపోతుంది. అలాంటప్పుడు మీకు చాపింగ్కి చాలా హ్యాండీగా ఉంటుందండి ఈ మాన్యువల్ చాపర్. ఓకే, సో ఇది చూసేస్తాం చూడండి. మామూలుగా అయితే స్ట్రింగ్ అదొక వెరైటీ, ఇది వచ్చేసి స్ప్రింగ్ ఉంది అంతే. ఇది చూడండి ఇలా జస్ట్ ఇది పెద్దగా, అంటే ఇది ఖాళీగా ఉన్నందుకు నాకు అసలు ప్రెషర్ పెట్టే అవసరం లేదు. నేను ఊరికి ఇలా అంటే అదే గిర్రం తిరుగుతుంది. కానీ మీకు ఒకవేళ ఉల్లిపాయలు అవి వేసారనుకోండి, కొంచెం జస్ట్ మీరు ఇలా ఒత్తారంటే ఇక్కడ స్ప్రింగ్ ఉంది కాబట్టి చక్కగా చాప్ అయిపోతాయండి. సో ప్రాబ్లం లేదు. ఒకవేళ మీరు ఇలాంటి చాపర్ కొనాలనుకుంటుంటే తప్పకుండా యూ కెన్ గో ఫర్ ఇట్. అదర్వైజ్ అంతకుముందు లాగేది ఉంది చూడండి, అది నా దగ్గర కొన్ని ఏళ్ళని బట్టి నేను యూజ్ చేస్తాను, అది నాకు చాలా హ్యాండీగా అనిపిస్తుంది. సో అలాంటిది కూడా ఓకే. ఒకవేళ కొత్తది కొనాలనుకుంటే మార్కెట్లో ఇలాంటిది వచ్చింది, దీని డీటెయిలింగ్ చూపించేస్తాను చూడండి. ఏం లేదు, ఇది ఒక వేరే యూనిట్, దీంట్లో స్ప్రింగ్ ఉంది. అండ్ దిస్ ఇస్ దిస్ థింగ్ లిడ్ అండ్ బ్లేడ్స్, 3 బ్లేడ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి చూడండి ఇవి. కానీ పిల్లల చేతి నుండి దూరంగా పెట్టండి. ఓకే, సో ఏం లేదండి, దీనికి ఇది కూడా నాకు చాలా ఇదిగా ఎందుకు అనిపించిందంటే చూడండి, జస్ట్ యూ నీడ్ టు జస్ట్ ప్రెస్ ఇట్ అంతే. దీంట్లో మళ్ళీ టక్ మరి ఇట్లా పెట్టాలి, దాన్ని ఫిక్స్ చేయాలి అన్నట్టు ఏం లేదు. జస్ట్ ఇట్లా పెడితే ఫిక్స్ అయిపోతుంది. ఈ షేప్ చూడండి, ఈ షేప్ కరెక్ట్గా ఉంది కాబట్టి మీరు అట్లా వెతుక్కునే పని కూడా లేదు, దాన్ని అలైన్ చేయాలి అన్న ప్రాబ్లం కూడా లేదు, హ్యాపీగా ఇది కూర్చుంటుంది. సో దీన్ని అంతే. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు టేక్ ఎనీ మాన్యువల్ చాపర్స్ యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దిస్ ఇస్ వెరీ హ్యాండీ అండ్ యూస్ఫుల్. ఓకే, పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. సో ఫ్రెండ్స్, మన కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి అగైన్ స్పైస్ ఆర్గనైజర్. ఓకే, ఇది చూడండి, నేను ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చూపించాను. అంటే 3 కంపార్ట్మెంట్స్ 4 కంపార్ట్మెంట్స్ సీ త్రూ అన్నీ చూపించాను. వేరే వేరే షేప్స్లో సైజెస్లో ఉన్నాయి. కానీ నాకు ఇది కూడా చాలా బాగా అనిపించిందండి. దిస్ ఈజ్ అగైన్ స్పైస్ ఆర్ పికిల్ ఆర్గనైజర్ యూ కెన్ సే. ఓకే, ఇది అక్రిలిక్ అవ్వడం వల్ల నాకు చాలా నచ్చిందండి. మీరు కిచెన్లో ఉన్న యూజ్ చేసుకోవచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదా చిన్నపిల్లలు ఉంటాయి చూడండి, చిన్న చిన్న టాఫీస్ అలాంటివి ఈటబుల్స్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, 4 కంపార్ట్మెంట్స్ వచ్చేసాయి. 4 కంపార్ట్మెంట్స్ వచ్చేసాయి అండ్ 4 స్పూన్స్ వచ్చేసాయి. ఒకవేళ మీరు దీంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అలా వేసుకోవాలనుకున్నా కానీ స్పూన్స్ కూడా చూడండి చక్కగా డీప్గా వచ్చేసాయి. సో స్పైసెస్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే, సో దీని మెకానిజం చూడండి, చక్కగా దీనికి ఒక హ్యాండిల్ వచ్చేసింది. అండ్ ఇక్కడ చూడండి ఒక ఇది ఇలా ఉంది కదా, దాన్ని ఇలా ప్రెస్ చేశారంటే ఇట్ విల్ కమ్. జస్ట్ ఇలా పుష్ చేసేసారంటే ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది, పడిపోతుంది. అండ్ ఎంత బాగా ఫిక్స్ అవుతుందంటే చూడండి, మీకు ఇది ఆరెంజ్ కలర్ది ఒక గ్యాస్కెట్ లాగా ఉంది కదా, దట్ ఈస్ మేకింగ్ ఇట్ యాక్చువల్లీ 8 వాట్ ఎవర్. ఠీక్, ఎందుకంటే ఎక్కడ మీకు ఇంకా స్పేస్ లేదు, చిన్న చిన్న చీమలు దూరడానికి కానీ ఏమీ లేదు, కాబట్టి చాలా సేఫ్గా దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ సైజ్ చూడండి, సైజ్ అండ్ సైజ్, షేప్, అన్ని కెపాసిటీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ సంథింగ్ లైక్ దిస్ డెఫినెట్లీ యూ కెన్ గో. ఓకే, వీటివన్నీ నేను లింక్స్ ఇచ్చేస్తాను, మీరు హ్యాపీగా షాప్ చేయొచ్చండి. మీషోలో భయపడాల్సింది ఏమీ లేదు. పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. నా నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న బుజ్జి గ్యాజెట్ అండి. దిస్ ఇస్ గార్లిక్ వాట్ యు సే గ్రేటర్. ఓకే, దిస్ ఇస్ గార్లిక్ గ్రేటర్. తో
ఇది నాకు ఫస్ట్ చూసండి అనిపించింది, నేను ఇందాక చేసి పెట్టాను చూడండి ఎంత నీట్గా క్రష్ అయిపోయిందో. సో ఫ్రెండ్స్ నేనేమనుకున్నానంటే ఇది నాకు ఫస్ట్ పిక్లో చూసి అర్థమయ్యేది కాదండి. నేను అనుకునేదాన్ని ఇలా వేస్తారేమో, దీంట్లో వేసి ఎట్లా అవి ప్రెస్ అవుతాయి అనుకున్నాను. కానీ దిస్ ఇస్ ద థింగ్ యాక్చువల్లీ. ఓకే, సో నేను హిందీలో కూడా వీడియోస్ చేస్తుంటాను కాబట్టి ఇప్పుడే చేశాను, అందుకే ఇది యూజ్ చేశాను. చూడండి మీకు డెమో చూపిస్తాను. సో ఇది ఇలా ఉందండి. దీంట్లో మీరు గార్లిక్ వేసేయాలి కదా, వెల్లుల్లిపాయలు వేసేసి దీనికి చూడండి ఇది ప్రెస్ అవుతుంది. ఇట్లా ప్రెస్ అయ్యి దాని కిందికి వెళ్ళి మన ఊరికి ఇట్లా చేస్తే చక్కగా గ్రేట్ అయిపోతాయి. నేను మీకు చూపిస్తాను డెమో. చూడండి మనం 2 గార్లిక్ ఇవి తీసుకున్నాము, ఎందుకంటే గార్లిక్ ఎక్కువ అయితే మనం వాడం కదండి. నేను పెద్ద సైజులో 2 వేస్తున్నాను. ఓకే, సో వేసేసి మీరు కావాలంటే 2, 3, 4 కూడా పడతాయి. నేను అట్లా వేస్తున్నాను, నేను చేయి మీద చేసి చూపిస్తాను. జస్ట్ యూ హ్యావ్ టు మూవ్ ఇట్ టు అండ్ ఫ్రో అంతే. జస్ట్ గ్రేట్ ఎలా చేస్తాం మనం, కానీ చాలా బాగుందండి. నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయిపోతుంది గ్రేటింగ్. చూడండి. ఓకే, సో దీంట్లో కూడా కొద్దిగా ఉండిపోయింది కదా, అది కూడా కావాలంటే మీరు గ్రేట్ చేసేసుకోవచ్చు. ఇంకెక్కడన్నా రెసిడ్యూ ఉందంటే ఇలా తీసేసి యూస్ చేయొచ్చు. ఓకే, ఇలా తీసేసి యూస్ చేయొచ్చు కింద. సో నాకైతే ఇది చాలా హ్యాండీగా అనిపించిందండి. ఇప్పుడు నేనంటే మీకు కెమెరా ముందు ఇలా చేత్తో అలా చేసి చూపిస్తున్నాను, కానీ మీరు ఒకవేళ కావాలనుకుంటే ఫ్రెష్ గార్లిక్ మీ కడాయిలోనో లేదా దాంట్లోనో హ్యాపీగా ఇలా పెట్టి గ్రేట్ చేసేస్తే డన్. అండ్ ఇది క్లీనింగ్ కూడా ఎంత ఈజీ, ఎంత బుజ్జిగా ఉందంటే అండి, మీరు దాన్ని ఇలా రుద్ది క్లీన్ చేసే పని కూడా లేదు. జస్ట్ వాటర్ కింద ట్యాప్ కింద ఇలా అన్నారంటే కినా హ్యాపీగా క్లీన్ అయిపోతుంది. నేను అలాగే క్లీన్ చేస్తాను దీన్ని. ఓకే, సో ఎంత చిన్నగా ఉంది చూడండి. దీస్ ఆర్ ఇన్నోవేటివ్ థింగ్స్ అండి. ఎందుకంటే చిన్నగా ఉన్న మన పని ఎంత ఈజీగా చేసేస్తాయంటే వర్కింగ్ లేడీస్కి, పొద్దున్న హడావిడిగా పరిగెత్తే మామ్స్కి ఇలాంటి చిన్నవి చాలామంది చూడండి. ఫ్రెష్ గార్లిక్ అనేది దాని ఫ్లేవర్ కానీ దాని టేస్ట్ కానీ వేరేగానే ఉంటుంది. సో ఫ్రెష్ గార్లిక్ గ్రేట్ చేయాలి అనుకునే వాళ్ళు ఇలాంటి చిన్న గ్యాజెట్స్తో హ్యాపీగా మీరు పెట్టుకోవచ్చు, యూజ్ చేయొచ్చు, క్లీన్ చేయొచ్చు అన్నీ. ఓకే, సో ఇదండి ఈరోజు నా వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కింద తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ షాపింగ్, బాయ్.